ఏపీలో తారాస్థాయికి పచ్చముక్కల రాచకాలు. మహిళలపై దాడిని ఖండిస్తూ ఇవాళ వైఎస్ఆర్సీపీ నిరసనలు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇందిరమ్మ టవర్స్ క్యూర్లో ఎల్ఐజీ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తులు. దేవాదాయ శాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష. డిజిటల్ సంస్కరణలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెల్లడి. 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్ఆర్టీఏ లీడర్స్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి. బహదూర్గూడ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు. ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశం. వరంగల్ జిల్లా ఖానాపూర్లో అఖిలపక్ష సమావేశం రసాభాస. పాకాల నుంచి నీటిని వెంటనే విడుదల చేయాలని రైతులు, బీఆర్ఎస్ నేతల ఆందోళన. శిథిలావస్థలో భవనాలు, విద్యార్థినులకు భద్రతేది? కడపలో బీసీ బాలికల వసతి గృహాల దుస్థితిపై ఆర్ఎస్ఎఫ్, బీసీ సంఘాల నిరసన. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సప్తగిరి రైస్ మిల్లో విజిలెన్స్ దాడులు. ధాన్యం నిల్వలు, రికార్డులను పరిశీలించిన అధికారులు. హైదరాబాద్ అత్తాపూర్లో గంజాయి ముఠా గుట్టు రట్టు. 8 కేజీలకు పైగా ఎండు గంజాయి స్వాధీనం, 6గురి అరెస్ట్. వర్షాలు సమృద్ధిగా కురవాలని శివుడికి జలాభిషేకం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ప్రత్యేక పూజలు. భారీ వర్షాలతో అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత. బేస్ క్యాంపుల్లోనే ఉండాలని భక్తులకు సూచన. బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బర్న్హామ్. స్థిరత్వం, ఐక్యత నెలకొల్పేలా పరిపాలన తీసుకొస్తామని వెల్లడి. యుక్రెయిన్ వాణిజ్య నౌకపై రష్యా దాడి. 10 మంది దుర్మరణం, మృతుల్లో 4 భారతీయులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.